తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సుగంధిని దా తల్లి తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర బృందం. వర్షం సినిమా నుంచి ఇన్నాళ్ళు గుర్తొచ్చాన వాన. సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో, సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో, పంచవన్నె తురకలల్లె వజ్రాల తురకలల్లె వయసు మీద వాలుతున్న వానగుబలో, సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో, సినుకురవ్వలో. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టల్లా వస్తావి చూసెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా కోనా కోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావి పైన నువ్వొస్తానంటే
నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే వర్షం వచ్చినట్టే అనిపించింది. చాలా బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యు. మజా అయిన పాట. ఇంతకుముందు పాట ఈ పాట రెండు దేవిశ్రీ ప్రసాద్ ఎంత బాగా చేశాడు. ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, అండ్ ది టోటల్ రిథమ్ ప్యాటర్న్ కానివ్వండి, పాట కానివ్వండి, ఇంకా సిరివెన్నెల రాయడానికి గురించి వాడి గురించి ఏంది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత ఎంత అన్నీ అమిరినటువంటి పాట, చాలా బ్యూటిఫుల్గా రాసినటువంటి పాట. నీ దగ్గరికి వస్తే చుట్టూ చుట్టంలా వస్తావే నువ్వు జల్లిపోదా సంగనతోనే నిత్యం ఉంటా, ఎక్కడొచ్చినా సరే దట్ ఇస్ బికమింగ్ స్లైట్లీ షార్పర్. ఆ పర్టికులర్ ప్లేస్ నాకు అర్థం కావట్లేదు ఎందుకు రేర్లీ యూ మేక్ ఎ మిస్టేక్. అది ఆ చోటు మాత్రం స్లైట్లీ అయింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో అది నిషాదం చిన్నదా పెద్దదా? నేనొద్దంటానా నేను రెండు కోమల్ నిషాదాలే కదా. అది ఒక్కోసారి ఎలా నేను వచ్చాను నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని వినిపిస్తోంది, లిటిల్ షార్ప్గా వినపడుతుంది అనమాట. అది దాని మీద కొంచెం కంట్రోల్ పెట్టుకో. తర్వాత ముద్దులకే ముక్కుపడికే ఉండిపోయే ముచ్చపు చినుక చెవులకు తర్వాత ఏంటి పదం? చుక్క. చెవులకు చక్క జూకాల్లాగా, ఎందుకంటే తర్వాత వస్తుంది చుక్క. చేరుకోవే జిలుగులు చుక్క. వాడు ఎంత బాగా వాడాడు శబ్దం. చెవులకు చక్క అంటే ఎంత చక్క అంటాం కదా, చక్కగా చెవులకు చక్క జూకాల్లాగా చేరుకోవే జిలుగుల చుక్క. అంతే. శుభం.